హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 62వ అధ్యాయం చూస్తున్నాం. సో ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలను మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ అధ్యాయం వచ్చేసి ఉషా అనిరుద్ధుల యొక్క కలయిక. సో ఏ విధంగా అనిరుద్ధుడు ఉషని కలిశారు, ఎలా వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం కంటే ముందు ఉష యొక్క తండ్రి అనేటువంటి బాణాసురుడు గురించి చెప్తున్నారు. బలి మహారాజుకి ఉన్నటువంటి పుత్రులు జ్యేష్ఠ పుత్రుడు బాణాసురుడు. బాణాసురుడు చాలా శక్తివంతుడు, చాలా ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, చాలా మంచివాడు. తనకి 1000 బాహువులు ఉన్నాయి. అయితే తనకున్నటువంటి 1000 బాహువులతో శివుడు చేస్తున్నటువంటి తాండవ నృత్యానికి సంగీతాన్ని ప్లే చేయడం అనేటువంటిది జరిగింది. దానికి ప్రసన్నుడైనటువంటి శివుడు ఆయన్ని వరం కోరుకోమని అడగడం అనేటువంటిది జరిగింది. అయితే బాణాసురుడు ఏం వరం కోరుకున్నారు? తన యొక్క పురంలోనే, తన యొక్క రాజ్యానికి ఆయన రక్షకుడుగా ఉండాలి అని కోరుకున్నారు. శివుణ్ణే రక్షకుడుగా ఉంచారు బాణాసురుడు. అలా కొంతకాలం తర్వాత తనకున్నటువంటి బలంతో, తనకున్నటువంటి ఐశ్వర్యంతో తను గర్వితుడై శివుడితో మాట్లాడుతున్నాడు. శివుడితో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు? ముందుగా శివుణ్ణి కీర్తిస్తున్నారు. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అశుతోషుడివి, నువ్వు కల్పవృక్షం లాంటి వాడివి, నీ భక్తులు ఏవైనా సరే నిన్ను వరాలు అడిగితే నువ్వు తీరుస్తావు అనేటువంటిది అడుగుతున్నారు అని చెప్పారు. ఇంకా ఆయన ఏం వరం అడిగారు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం 6వ శ్లోకం నుంచి. సో నెక్స్ట్ అంటే ఆయనకున్నటువంటి బలం వల్ల కలిగినటువంటి గర్వంతో శివుడితో మాట్లాడుతున్నారు. 6వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. దోసహస్రం త్వయా దత్తం పరం భారయామే భవత్ घोरं सहस्रं त्वया दत्तं परं भाराय मे भवत् త్రిలోక్యాం ప్రతి యోద్ధారం నలభే త్వధృతే సమం. त्रिलोक्यां प्रतियोद्धारं न लभे त्वदृते समः సమం. నీవు నాకు ఒసగిన ఈ 1000 బాహువులు కేవలము భారముగా తయారైనవి. ఈ ముల్లోకముల్లో యుద్ధము చేయుటకు యోగ్యుడైన వాడు నీకన్నను అన్యుడు నాకు కనపడలేదు. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి భాష్యం. శివ, నేను నిన్ను జయించినప్పుడు నా జగద్విజయమును పూర్తవుతుంది. నా యుద్ధ వాంఛ తీరుతుంది అనుట బాణాసుని మనోభావమునకు ఆచార్యులు తెలుపురి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. బాణాసురుడికి 1000 బాహువులు ఉన్నాయి, కానీ 1000 బాహువులతోటి ఏమీ చేయట్లేదు. ఓకే, తనకున్న 1000 బాహువుల్ని ఉపయోగించకపోతే ఏమవుతుంది? అనవసరంగా ఉన్నట్లు అవుతుంది. తన శరీరానికి ఒక భారంగా మిగిలిపోయాయి అనిపిస్తుంది ఆయనకి. ఎందుకు? ఎందుకంటే తనకున్నటువంటి 1000 బాహువులతోటి యుద్ధం చేస్తే యుద్ధకాంక్ష తీరుతుంది, తనకున్నటువంటి బలాన్ని ప్రదర్శించినట్లు అవుతుంది. లేదు అని అంటే ఒక అలంకారంగా ఉండిపోతాయి, ఒక భారంగా ఉండిపోతాయి అన్నమాట. ఈయనకున్నటువంటి 1000 బాహువులు చూసి ఎవరు కూడా ఈయన మీదకి యుద్ధం చేయడానికి రావట్లేదు. అంటే ప్రపంచంలో ఎవరు కూడా బాణాసురుని గెలవరు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాణాసురుడి మీద యుద్ధం చేయడానికి ముందుకు రారు. వచ్చినా ఓడిపోతామని తెలుసుకున్నప్పుడు ముందుకు యుద్ధం చేయడానికి కూడా రారు. మరి అలాంటప్పుడు బాణాసురుడు తన యుద్ధ విద్యను ప్రదర్శించి తన 1000 బాహువులకి పని చెప్పకపోయేసరికి ఇక నాతోటి యుద్ధం చేయగలిగినటువంటి వీరుడు ఇంకెవరూ లేరు, యోగ్యుడైనటువంటి వాడివి నీ ఒక్కడవే అని శివుడితోటి అంటున్నాడు. అంటే తన యుద్ధం చేసి తన యుద్ధకాంక్షను తీర్చుకోవాలి అని అనుకుంటున్నారు బాణాసురుడు. నెక్స్ట్ 7వ శ్లోకం. రమ్యమాత. ఖండూత్యా నిభృతైర్ధోర్భిర్యుయుత్సుర్దీర్ఘ జానహం ఖండుత్యా నిర్భృతద్భుద్భ్యో యుచ్యుద్దిగజా గజానహాం ఆధ్యాయాం చూర్ణయన్నధ్రీన్ భీతాస్తేపి ప్రదుద్రువుః. ఆద్యాయాం చోర్ణయన్నద్రిన్ భీతాస్తేపి ప్రద్రుదుః. ఆదిదేవ, యుద్ధ కన్భూతి కలిగిన నా బాహువులతో కొండలను పిండి చేయు యుద్ధోత్సాహంతో దిగ్గజముల వైపునకు పరుగు తీయగా అవియును భయముతో పరుగు తీసినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే,
యుద్ధ కండూతి కలిగినటువంటి నా బాహువులతో కొండలను కూడా పిండి చేయుచు యుద్ధోత్సాహంతో దిగ్గజముల వైపునకు పరుగు తీయగా అవిను భయముతో పరుగు తీసినవి. ఓకే, నా చేతులకి ఎంత బలం ఉందంటే కొండలను కూడా పిండి చేయగలం. ఓకే, అలాంటి బలం కలిగినటువంటి నా చేతులతో యుద్ధం చేద్దామని చెప్పేసి గొప్ప గొప్ప దిగ్గజాల వైపు కనుక పరిగెడితే నేను, వాళ్ళు కూడా భయంతో నాతో యుద్ధం చేయకుండా పరుగు తీసి పారిపోతున్నారు. కాబట్టి నాకు యుద్ధకాంక్ష నెరవేరలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీమతి. తచ్చుత్వా భగవాన్ క్రుద్ధః కేతుస్తే భజ్యతే యథా. శ్రీకృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. తచ్చుత్వా భగవాన్ క్రుద్ధః కేతుస్తే భజ్యతే యథా తద్ధర్పగ్నం భవేన్మూఢా సంయుగం మత్సమేనతే. త్వద్దర్పఘ్నం భవేన్మూఢా సంయుగం మత్సమేనతే. ప్రభుపాదుల వారి భావము. అది వినిన శివుడు క్రుద్ధుడై ప్రత్యుత్తరముగా, ఓరి మూఢుడా, నాతో సమానుడైన వానితో నీవు యుద్ధము చేసినప్పుడు నీ ధ్వజము భగ్నము కాగలదు, ఆ యుద్ధమే నీ గర్వమును నశింపచేయగలదు అని పలికెను. ప్రభుపాదుల వారి భాష్యము. శివుడు వెంటనే బాణాసురుని దండించి స్వయముగా అతని గర్వమును అణచగలిగేవాడే అయినను ఆ బాణుడు తనకు శ్రద్ధాయుతుడైన సేవకుడు కనుక అతడట్లు చేయలేదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే ఓకే శివుడికి కోపం కలిగిందనమాట. సో ఆయన అన్నటువంటి మాటలకి, మరి మూడుడా, నాతో సమానమైన వానితో నీవు యుద్ధము చేసినప్పుడు నీ ధ్వజము భగ్నము కాగలదు, ఆ యుద్ధమే నీ గర్వమును నశింపచేయగలదు అని పలికిన. నాతో సమానమైనటువంటి వాడు అంటే నేను యుద్ధం చేయను అని చెప్పేశారు ఆయన. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు ఆయనకి బలాన్ని, ఆయనే ఇచ్చాడు ఆయనకి రక్షణని. ఎవరైతే రక్షణ ఇస్తున్నారో వాళ్ళే యుద్ధం చేసి చంపేయడము, లేదంటే ఆ యుద్ధంలో ఆయన్ని గాయపరచడము అనేటువంటిది ఆయన చేసినటువంటి వాగ్దానానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి నేను నీతో యుద్ధం చేయను, నాతో సమానమైనటువంటి వ్యక్తి ఎవరైనా సరే నీతో యుద్ధం చేసినప్పుడు నీ గర్వం అప్పుడు నశిస్తుంది అని అంటున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం సునీత మాతది. ఇత్యుక్తః కుమతిర్హృష్ణః స్వగృహం ప్రావిశన్ నృపాం. ఇత్యుక్తః కుమతిర్హృష్టः స్వగృహం ప్రావిశన్ నృపా. ప్రతీక్షన్ గిరిశాదేశం స్వవీర్యానశనం కుదీః. ప్రతీక్షన్ గిరిశాదేశం స్వవీర్యనశనం కుధీః. భావం. రాజా, ఆ విధముగా పలుకబడిన వాడే కుమతియగు బాణాసురుడు ముదమందెను. తన పరాక్రమ నష్టమును గురించి గిరీశుడు పలికిన భవిష్యవాణి కొరకు ఎదురుచూచుచు ఆ మూఢుడు పిదప గృహమునకు వెడలెడు. భాష్యం. వాస్తవమైన పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకునిన కారణమున బాణాసురుడు ఇచ్చట బుద్ధిహీనుడు, కుమతి, మూర్ఖుడు అని వర్ణింపబడినాడు. ఆ అసురుడు ఎంత గర్వితుడై ఉండేననగా అన్యుడెవడును తనను జయింపజాలడని అతడు విశ్వసించెను. శివునితో సమాన శక్తి సంపన్నుడైన ఒకానొకడు తనతో యుద్ధము చేయుటకు వచ్చి తన యుద్ధ కండు తిని సంతుష్టిపరచగలడని విని అతడు ముదమందెను. ఆ వ్యక్తి బాణుని ధ్వజమును భగ్నమనర్చి వాని పరాక్రమమును నశింపజేయనని శివుడు పలికెనను పరమ మూర్ఖుడైన అసురుడు ఆ మాటను గంభీరంగా తీసుకొనక ఉత్సాహంతో యుద్ధము కొరకు ఎదురు చూచెను. ప్రస్తుతము లౌకిక జనులు ఇంద్రియ భోగమునకే గల పలు అపూర్వమగు సౌకర్యములచే ప్రసన్నులై ఉన్నారు. వ్యక్తిగతముగా సామూహికంగా మృత్యువు వారిని వేగముగా సమీపించుచున్నదనుట సుస్పష్టమైనను ఈ ఆధునిక ఇంద్రియ లోనురు తమ అనివార్యముగు వినాశమును మరిచి ఉన్నారు. పశ్యన్నపి న పశ్యతి అని శ్రీమద్ భాగవతం 2.1.4 నందు తెలుపబడినట్లు దాపురించి ఉన్నట్టు తమ వినాశము స్పష్టంగా కనపడుచున్నను మైథున భోగము చేత కుటుంబ అనురక్తి చేత కలిగిన మత్తు వలన అందులై దానిని వారు కాంచజాలకున్నారు. అట్లే బాణాసురుడు బలముచే మత్తుడై తన పతనమును గురించి విశ్వసింపజాలకపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, శివుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నీకున్నటువంటి గర్వం తొలగిపోతుంది త్వరలోనే, నాతో సమానమైనటువంటి వ్యక్తితో నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అంటే భవిష్యవాణి చెప్పారు. అంటే ఇక్కడ బాణాసురుడికి శివుడు చెప్పినటువంటి విషయంలో భవిష్యవాణి ఏదైతే చెప్పారో అందులో శివుడు చెప్పింది నమ్మారా నమ్మలేదా అని అంటే నమ్మారు. భవిష్యత్తులో తనతోటి యుద్ధం చేయగలిగినటువంటి సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, అంటే శివుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరో వస్తారు యుద్ధం చేస్తారు అని చెప్పింది నమ్మారు.
కానీ తర్వాత పార్ట్ ఏదైతే చెప్పారో వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు నీ గర్వం అణిగిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాన్ని మాత్రం ఆయన సీరియస్గా తీసుకోలేదు. అందుకనే శివుడు యుద్ధం చేశాడనుకోండి, తన యుద్ధ కోరిక వాంఛ తీరిపోతుంది. కానీ శివుడు కూడా గెలవడు ఆయనతోటి, ఎందుకంటే ఈయనకి 1000 బాహువులు ఉన్నాయి, శివుడికి 1000 బాహువులు లేవు. ఓకే, అందుకని చెప్పేసి శివుడితోటి యుద్ధం చేస్తే శివుడు సమానమైనటువంటి శక్తితోటి పోరాడతాడు, నా యుద్ధకాంక్ష నెరవేరుతుంది, శివుడు కూడా గెలవలేడు అని అనుకుంటున్నాడు. మరి శివుడే గెలవనప్పుడు శివుడి శక్తితో సమానమైనటువంటి వ్యక్తి ఎవరో వచ్చి యుద్ధం చేస్తే మాత్రం ఎందుకు గెలుస్తాడు? గెలవడనే అనుకుంటున్నాడు. అందుకనే భవిష్యత్తులో ఆయన కోరిక నెరవేరబోతుంది అనేటువంటి సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇక్కడ బాణాసురుడు చాలా మూర్ఖుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, బాణాసురుడు మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఎందుకు అలా మూర్ఖుడైపోయారంటే తనకున్నటువంటి మదం ఏదైతే ఉందో, తనకున్నటువంటి బలం ఏదైతే ఉందో, ఆ బలాన్ని చూసుకుని తాను ఆ బలమే తనని నాశనం చేయబోతుంది, ఆ బలం కారణంగానే ఆ బలాన్ని ప్రదర్శించడం కోసమే తను ఎవరితోనో యుద్ధం చేయబోతే ఆ యుద్ధంలోనే ఆయన తన 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 గర్వాన్ని కోల్పోబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన గమనించలేకపోతున్నారు. సో ఇది ఎలా ఉంది అంటే మనకి ఉదాహరణలతో సహా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 1వ అధ్యాయం 4వ శ్లోకంలో తెలుపబడినట్లు, ఏదైతే సుఖం కోసం మనం వెంటబడతామో ఆ సుఖమే మనల్ని భవిష్యత్తులో నాశనం చేస్తుంది అనేటువంటి విషయం తెలిసినా కానీ ఆ సుఖాన్ని అనుభవించాలి అనుకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి మోహం కారణంగా మనం భవిష్యత్తులో ఎదురు చూడబోయేటువంటి వినాశనాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అలానే బాణాసురుడు కూడా తనకున్నటువంటి శక్తి, ఆ శక్తితో తను గెలవగలను అనేటువంటి గర్వం, వీటిని చూసుకొని భవిష్యత్తులో ఆ శక్తి, ఆ గర్వమే తన వినాశనానికి కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, నెక్స్ట్ 10వ విషయం శేషరత్నం మాతాజీ, సారీ ఉషశ్రీ మాతాజీ. ఉషశ్రీ మాత చదివారా చదివారా చదివారా? శేషరత్నం మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. తస్యోషా నామ దుహితా స్వప్నే ప్రాద్యుమ్ని నారతిం తస్యోషా నామ దుహితా స్వప్నే ప్రాద్యుమ్ని నారతిం కన్యాలభత కాంతేన ప్రాహ దృష్టశ్రుతేన సా కన్యాలభత కాంతేన ప్రాగ్రదృష్ట్యా శ్రుతేన సా. బాణుని కన్య ఉష పూర్వమెన్నడునో కనని వినని ప్రద్యుమ్నునితో స్వప్నములో సమానముగా పొందెను. ప్రభుపాదుల వారి భాష్యము. ఇప్పుడు వర్ణించబడిన సంఘటన శివుడు ముందే తెలిపినట్టి యుద్ధమునకు దారి తీయగలదు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఉష యొక్క స్వప్నమును వివరించడి ఈ క్రింది శ్లోకమును విష్ణు పురాణం నుండి ఉదాహరించడి. ఉషాభానసుతా విప్రా పార్వతీం శంభునా సహ క్రీడంతో మలృహ్యోచ్చై సృహం చక్రే తదా శ్రియః. ఓ బ్రాహ్మణ, భానుని తనయగు ఉష పార్వతీదేవి సమ్మనితో కూడి క్రీడించుటకు గాంచినప్పుడు అదే అనుభూతి పొందవలని తీవ్రముగా వాంఛించినది. తతః సకల చిత్తాజ్ఞ గౌరీ తామాహ భావినీం అతలమత్యర్థతాపేన భర్తాత్వామపి రంసస్యే. ఎల్లరి హృదయము నెరిగిన గౌరీదేవి అప్పుడు హృదయకు ఆ కన్యతో నీవు ఇంతగా కలిసి చెందగలదు, నీ భర్తతో నీవు విహరించడి అవకాశం నీకు లభించగలదు అని పలికెను. ఇత్యుక్తా స తదా చక్రే కదేతి మతిమాత్మనః కోవా భర్త మమత్యానాం పునరస్యాహం పార్వతి. అది వినిన ఉష తనలో తాను కాని అది ఎవరు నా భర్త కాగలడు అని తలపోసినది. దానికి బదులుగా పార్వతీదేవి తిరిగి ఇట్లు పలికినది. వైశాఖ శుక్ల ద్వాదశ్యాం స్వప్నే యోభిభవంతవా హరిష్యతి సతే భర్త రాజపుత్రీ భవిష్యతి. ఓ రాకుమారి, వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజు నీ స్వప్నమునందు వచ్చేటి వాడే నీ భర్త కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, విష్ణు పురాణం నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకుని, విష్ణు పురాణంలో దీనికి సంబంధించినటువంటి కథ పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అక్కడ నుంచి కొన్ని వివరణలు తీసుకుని మనకి ఇక్కడ రిజిస్టర్ అనేటువంటి జరిగింది. ఇక బాణాసురుడి పుత్రిక అయినటువంటి ఉష ఒకరోజు నిద్రపోతూ ఉన్నప్పుడు కలలో ప్రద్యుమ్నుడి పుత్రుడైనటువంటి అనిరుద్ధుడు కలలో కనిపించడం అనేటువంటిది జరిగింది. ఓకే,
దీనికి పూర్వ వృత్తాంతం కొంచెం విష్ణు పురాణం నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు. ఒకసారి శివుడు పార్వతి క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో ఉష వాళ్ళని చూసింది. ఏదైతే ఆనందాన్ని శివుడు పార్వతితో క్రీడించడం వల్ల, పార్వతి శివుడితో క్రీడించడం వల్ల పొందుతుందో అదే ఆనందాన్ని ఉష కూడా పొందాలి అని అనుకున్నారు. ఉష మనసులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి పార్వతీదేవి ఆమెకి ఆశీర్వాదం ఇచ్చారు. త్వరలోనే నీవు నీ భర్తతోటి ఇదే ఆనందాన్ని పొందగలుగుతావు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే అది ఎప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజు నీ స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఎవరైతే వస్తారో వాళ్లే నీ భర్త అనేటువంటి విషయాన్ని తెలియచేసింది. సో ఇప్పటి వరకు ఆమెకి ఆ స్వప్నం రాలేదు. ఇప్పుడు ఆ స్వప్నం వచ్చిందంటే వైశాఖ శుక్ల ద్వాదశి రోజు ఆమెకి స్వప్నం రావడం అనేటువంటి జరిగింది. ఆ స్వప్నంలో ఆమెకి అనిరుద్ధుడు కనిపించాడు. ఓకే, అంటే అనిరుద్ధుడే ఆమెకి కాబోయేటువంటి భర్త. నెక్స్ట్ 11వ శ్లోకం. కేశ సుజాతమత సా తమ పశ్యంతి క్వాసి కాంతేతి వాధిని सा तत्र तप पश्यन्ति क्वासि कान्तेति वादिनीम् సఖీనాం మధ్య ఉత్తస్థౌ విహ్వలా వ్రీడితా వృషం सखीना मध्यबुद्धास्ता विह्वला व्रीडितः వృషం. స్వప్ననాథుడు కనుమరుగును కాగా ఉష ప్రియుడా నీ వెచ్చట యుంటివి అని బిగ్గరగా పలుకుతూ హఠాత్తుగా చెలికెత్తలనగా మేల్కొనినది. అప్పుడు ఆమె మిగుల కలత చెందినది, సిగ్గు చెందినది అయ్యను. భాష్యము. బాహ్య స్మృతి రాగా తన చుట్టూ చెలికెత్తలు ఉన్నారని గమనించి ఉష ఆ విధముగా బిగ్గరగా అర్చినందుకు సహజముగానే మిగుల సిగ్గు చెందినదని, అది అదే సమయమున ఆమె తన స్వప్నం నుండి బోధనించిన ప్రియనీయడ అనురాగం చే కలతకు కూడా లోనైనది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఎప్పుడైతే ఆమె స్వప్నంలో అనిరుద్ధుడిని చూసిందో వెంటనే ప్రియుడా నువ్వు ఎక్కడున్నావు అని గట్టిగా అరవడం అనేటువంటిది జరిగింది. ఆ అరుపుతోటి ఆమెకి మెలకు వచ్చేసింది. మెలకుతోటి చూసేసరికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి చెలికత్తెలు అందరూ కూడా కనిపించారు. అంటే ఈమె నిద్రలో అరిచాను అనేటువంటి విషయం తెలుసుకుంది. చెలికత్తెల ముందు ఆమె అలా ప్రియుడా నువ్వు ఎక్కడున్నావు అని అనడం అనేటువంటిది కొంచెం ఆమెకి సిగ్గులు కలిగించేలాగా చేసింది అనమాట. సో అంటే నేను నిద్రలో చూశాను, నిద్రలో అన్నాను, కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా చెలికత్తెలందరూ కూడా ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకొని ఆమె సిగ్గుపడింది. ఆ తర్వాత స్వప్నంలో చూసినటువంటి ప్రియుడు డైరెక్ట్ గా ఎప్పుడు కనిపిస్తాడు? సో దాని గురించి ఆమె కొంత కలతకు లోనైందనమాట. సో కనిపిస్తాడా లేడా, అసలు ఉన్నాడా లేడా అలాంటి వ్యక్తి అనేటువంటిది. నెక్స్ట్ 12వ శ్లోకం. జి రామారావు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. బాణస్య మంత్రి కుంభాండా చిత్రలేఖా చ తత్సుతా బాణస్య మంత్రి కుంభాండ చిత్రలేఖా చ తత్సుతా సఖ్య పృచ్ఛత్ సఖీమూషాం కౌతూహల సమన్వితాం సఖ్య పృచ్ఛత్ సఖీమూషాం కౌతూహల సమన్విత. బాణాసురునికి కుంభాంబుడను ఒక మంత్రి ఉండెను. వాని పుత్రిక చిత్రలేఖ ఉష యొక్క చెలికత్తెగా ఆమె మిక్కిలి కుతూహలము కలిగినదై తన సఖిని ఈ విధముగా ప్రశ్నించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఆమెకున్నటువంటి చెలికత్తెల్లో ఒక ఆమె చిత్రలేఖ అనేటువంటి ఆమె ఉన్నారు. ఆ చిత్రలేఖ బాణాసురుడి యొక్క మంత్రి కూతురు. ఓకే, బాణాసురుడి యొక్క మంత్రి కూతురుడు. ఆ చిత్రలేఖ యాక్చువల్గా బొమ్మలు వేయగలరు. డిస్క్రిప్షన్ చెప్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు వేపిస్తారు చూసారా, ఇలా ఉంటాడు అలా ఉంటాడు బొమ్మ వేయండి అంటే బొమ్మ వేస్తారు. ఆ విధంగా ఆమె కలలో చూసినటువంటి వ్యక్తిని యొక్క అందం గురించి ఆమె మాట్లాడితే దాన్ని ఈమె చిత్ర రూపంలో చేయగలదన్నమాట. సో ఆమెతోటి ఈ ఉష మాట్లాడుతూ ఉంది. నెక్స్ట్ 13 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కం త్వం మృగయసే శుభ్రూ కీదృశస్తే మనోరథః. హరే కృష్ణ. కం త్వం మృగయసే శుభ్రూ కీదృశస్తే మనోరథః. హస్తగ్రాహం న తేద్యాపి రాజపుత్ర పలక్షవే. హస్తగ్రాహం న తేజ్యాపి రాజపుత్రు పలక్షయే. చిత్రలేఖ పలికెను, చక్కని కనుబొమ్మల దాన
నీవెవరి కొరకు వెలుగుతున్నావు? నీ మనోరథం ఏమిటి? ఓ రాకుమారి, నీ వ్యక్తియు నీ పాణిగ్రహము చేయుటను నేను ఇంతవరకు చూచి ఉండలేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో తన చెలికత్త చిత్రలేఖ మాట్లాడుతుంది అనమాట. చక్కని కనుబొమ్మల గలదానా, నీవు ఎవరి కొరకు వెతుకుతున్నావు, ఎక్కడున్నావు అని అన్నది కదా. అందుకని నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నీ మనోరథం ఏమిటి, నీ మనసులో ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? రాకుమారి, ఏ వ్యక్తియు నీ పాణిగ్రహమును చేయుటను నేను ఇంతవరకు చూచి ఉండలేదు. ఇంతవరకు నీతోటి ఎవరు కూడా ఒక పురుషుడు కలిసి ఉండడం చూడలేదు. అలాంటిది ఎవరి గురించో నువ్వు పిలుస్తున్నావు అంటే ఎవరు ఆయన అనేటువంటి విషయాన్ని ఆమె అడుగుతుంది. నెక్స్ట్ 14వ శ్లోకం లతామాతాజీ. దృష్టః కశ్చిన్నర స్వప్నే శ్యామః కమలలోచన. సర్వరాధ్య మాతాజీ. లావణ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దుష్టః కచ్చిన్నరః స్వప్నే శ్యామః కమలలోచనః పీతవాసా బృహద్బాహుర్యోషితాం హృదయంగమః. పీతవాసా బృహద్బాహుర్యోషితాం హృదయంగమః. ఉషా పలికెను, శ్యామల వర్ణమును కమలనయనములను పీతవసనములను బలమైన బాహువులను కలిగిన ఒక పురుషుని నా స్వప్నమును గాంచి తిని, అతడు నారీజన హృదయములను చూరగోను వాడే ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. శ్యామల వర్ణమును కమల నయనములను పీత వసనములను బలమైనటువంటి బాహువులను కలిగినటువంటి ఒక పురుషుని నా స్వప్నమున గాంచితిని. అంటే ఎలా ఉన్నాడు ఆమె చూసినటువంటి వ్యక్తి అనేటువంటి డిస్క్రిప్షన్ ఈమె చెప్తున్నారు. నారీజన హృదయమును చూరగొని వాడై ఉన్నాడు అంటే చాలా అందగాడు. అనిరుద్ధుడు చాలా అందగాడు. సో అమ్మాయిల హృదయాలని చూరగొనేటువంటి అందం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం సునీత హరిబొమ్మ. తమహం మృగ ఏకాంతం పాయయిత్వాధరం మధు. తమహం మృగ ఏకాంతం పాయయిత్వాధరం మధు. క్వాపియాత స్పృహాయతీం క్షిప్త్వా మాం వృజినార్ణవే. క్యాపియతః స్పృహయాతిం క్షిప్తా మాం వృజినార్ణవే. ఆ ప్రియుని కొరకు నేను అన్వేషించుచున్నాను. తన అధరామృతమును నా కొసిగిన పిమ్మట అతడెచటికో వెడలినాడు. ఆ విధముగా అతని కొరకే ఉత్సుకతో ఆశపడి నన్ను అతడు దుఃఖ సాగరములో పడవేసినాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. కల్లో ఆయన నాకు కనిపించాడు, ఇప్పుడు ఆయన నాకు కనిపించట్లేదు. సో నాకు ఆయన మీద కోరికను పెంచేశాడు. ఆ తర్వాత కోరిక పెరిగిన తర్వాత ఆయన నాకు కనిపించకుండా పోయాడు. సో ఆయన గురించి నేను దుఃఖ సాగరంలో పడేసి వెళ్ళిపోయాడు నన్ను అని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు చిత్రలేఖ మాట్లాడుతుంది. రమ్య మాతాజీ. చిత్రలేఖోవాచ. సర్వరాజ్య మాతాజీ చదువుతారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రభు. చిత్రలేఖోవాచ. చిత్రలేఖోవాచ. వ్యసనం తేపకర్షామి త్రిలోక్యాం యది భావ్యతే. వ్యసనం తేపకర్షామి త్రిలోక్యం యది భావ్యతే. తమానేష్యేవరం యస్తే మనోహర్తతమాదిశాం. సమానేశ్యం వరం హస్తే మనోహర్తతమాదిశ. హరే కృష్ణ ప్రభు. చిత్రలేఖ పలికెను, నీ దుఃఖమును నేను పోగొట్టెదను. నీ చిత్తమును హరించిన నీ వరుడు ముల్లోకములలో ఎచ్చటనైనా ఉన్నచో నేను తెచ్చేదను. దయచేసి అతడెవరో నాకు చూపుము. చిత్రలేఖ చెప్తుంది, ముల్లోకంలో నీ కలలో కనిపించినటువంటి నీ ప్రియుడు ఎక్కడున్నా కానీ నేను తీసుకొస్తాను. కానీ ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎవరు నాకు చూపించు. ఒక్కసారి కనుక నాకు చూపించినట్లయితే కనుక నేను తప్పకుండా నేను తీసుకురాగలను అంటే ఈమె మాట ఇస్తుంది అనమాట. సో అనిరుద్ధుడిని తీసుకొస్తాను అని చెప్పేసి. ఓకే, చదవండి మొదటి భాష్యం. ముచ్చటైన విషయం ఏమనగా, చిత్రలేఖ అయిన నామము చిత్రలేఖనంలో నిపుణురాలైన వ్యక్తిని సూచించము. చిత్ర అనగా ఉత్తమము లేదా వైవిధ్య పూర్ణము అనియు, లేఖ అనగా చిత్తరువులు గీసడి కళ అనియు అర్థము. రాబో శ్లోకం వర్ణింపబడినట్లు చిత్రలేఖ తన పేరుతో సూచితమయ్యేది కళను ఇప్పుడు ఉపయోగించనున్నది. చిత్రలేఖ అనేటువంటి పేరు ఆమె గుట్టిగానే రాలేదు. ఆమెకు ఉన్నటువంటి కళ కారణంగా ఆమెకి ఆ పేరు రావడం అనేటువంటి జరిగింది. అంటే చిత్రాలు గీయగలిగినటువంటి కళ ఉన్నటువంటి ఆమెకున్నటువంటి నైపుణ్యం ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనకి చూపించబోతుంది అనమాట.
నెక్స్ట్ 17వ శ్లోకం రమ్య మాతాజీ, ఉషశ్రీ మాతాజీ. ఇత్యుక్త్వా దేవ గంధర్వ సిద్ధచారణ పన్నగాన్. సునీత కంఠం నేను మాతాజీ. ప్రభుజీ చదవమంటారా? చదవండి మాతాజీ. ఇత్యుక్త్వా దేవ గంధర్వా సిద్ధచారణ పన్నగాన్ దైత్య విద్ధాధరాన్ యక్షాన్ మనుజాంశ్చాయతాలికత్. దైత్య విద్యాధరాన్యక్షాన్ మనుజాంశ్చాయధాలికత్. భావం ఈ విధంగా పలికినదే చిత్రలేఖ వివిధ దేవతలను, గంధర్వులను, సిద్ధులను, చారణులను, పన్నగులను, దైత్యులను, విద్యాధరులను, యక్షులను, నరులను యథాతథముగా చిత్రించినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆమెకు తెలిసిన చాలా మంది ఫోటోలన్నీ కూడా ఆమె చిత్రించడం అనేటువంటిది జరిగింది. సో దేవతలు, దైత్యులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, పన్నగులు, విద్యాధరులు, యక్షులు, నరులు, ఆమెకి ఎవరెవరైతే అందగాళ్ళు అందరూ తెలుసో ఆ అందగాళ్ళ చిత్రాలన్నీ కూడా గీయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లతామాతాజీ చదువుతారా? లతామాతాజీ ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. మనుజేషు చ సావృష్ణీం శూరమానక దుందుభిం. మనజేషు చ స వృష్ణీన్ మానక దుందిబిం. వ్యలికద్ధామ కృష్ణౌ చ ప్రద్యుమ్నం వీక్ష లజ్జితాం. యలికాధ్రామ్ర కృష్ణౌ చ ప్రద్యుమ్నం వీక్ష లజ్జితా. అనిరుద్ధం విలిఖితం వీక్ష్యో శావాన్ముఖీ హ్రియాం. అనిరుద్ధం విలిఖితం వీక్షో శావాన్ముఖి హ్రియా. సోసావసావితి ప్రాహ స్మయమానా మహీపతే. దోసానసావితి ప్రాహ స్మయమానా మహీపతే. రాజా, చిత్రలేఖ మానవులలో సూరసేనుడు, ఆనక దుందుబి, బలరామకృష్ణులతో పాటు వృష్టి వంశస్థులను చిత్రించినది. ప్రద్యుమ్నుని చిత్రమును గాంచినప్పుడు ఉష సిగ్గుపడెను. కాగా అనిరుద్ధుని చిత్రమును గాంచినంతనే ఆమె కలవరముతో తలదించుకొని మందహాసము చేయిచు ఇతడే ఇతడే ఆ పురుషుడు అని పలికినది. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున మరింత వివరణ ఇట్లొసగది. ఉషా ప్రద్యుమ్ని చిత్రమును గాంచినప్పుడు ఈయన నా మామగారు అని తలచిన కారణమున సిగ్గు చెందినది. కాగా తన ప్రియుడైన అనిరుద్ధుని చిత్రమును గాంచగానే ఆమె ఆనందముతో అరచినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఆమె అనేక మంది ఫోటోలన్నీ గీయడం కూడా జరిగింది, చిత్రాలు గీయడం అనేటువంటి జరిగింది. అందులో మానవుల చిత్రాలు కూడా గీసింది, మానవుల్లో అందమైనటువంటి వాళ్ళు. అందులో వృష్టి వంశస్థుల యొక్క చిత్రాలు కూడా గీయడం అనేటువంటి జరిగింది. అందులో కృష్ణుడు బలరాముడి చిత్రం కూడా గీసింది ఆమె. కానీ అందులో అనిరుద్ధుడు చిత్రమును చూసిన వెంటనే ఆమె కలవరంతో మందహాసం చేయడం అనేటువంటిది జరిగింది. అనిరుద్ధుడి తండ్రి అయినటువంటి ప్రద్యుమ్నుడి చిత్రం చూసినప్పుడు ఆమె సిగ్గుతో తలదించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఆమె చెప్తుందన్నమాట. సో అనిరుద్ధుడి చిత్రం చూడగానే ఈయనే నా కల్లో కనిపించినటువంటి పురుషుడు అనేటువంటి విషయాన్ని తెలియచేసింది. నెక్స్ట్ 20. హరే కృష్ణ ప్రభుజీ. చదవన్నమాట. చిత్రలేఖ తమాజ్ఞాయ పౌత్రం కృష్ణస్య యోగిని. చిత్రలేఖ సమాజ్ఞాయ పౌత్రం కృష్ణస్య యోగిని. యయౌ విహాయ సారాజన్ ద్వారకాం కృష్ణపాలితాం. యయౌ విహాయ సారాజన్ ద్వారకాం కృష్ణపాలితాం. యోగ బల సంపన్నురాలకు చిత్రలేఖ అతనిని కృష్ణ పౌత్రునిగా అనిరుద్ధుడు గుర్తించినది. రాజా పిదప ఆమె కృష్ణుని రక్షణలో ఉన్నట్టి ద్వారకకు ఆకాశ మార్గంన వెడలినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఈమె ఆల్రెడీ మాట ఇచ్చింది చిత్రలేఖ. ఓకే, ముల్లోకాల్లో ఎక్కడున్నా కానీ నేను ఆయన్ని తీసుకొస్తాను అని. అంటే ఈమెకి అంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని ఎలా తీసుకురాగలదంటే ఈమెకు కూడా కొన్ని మాయశక్తులు ఉన్నాయి. సో ఆ శక్తులను ఉపయోగించి వాళ్ళని భ్రమింపజేసి తీసుకురాగలదేమో మరి. సో అందుకనే ఆమె నేను తీసుకొస్తాను అని అన్నది. ఎప్పుడైతే ఆమె గుర్తుపట్టినటువంటి వ్యక్తి అనిరుద్ధుడు అని తెలుసుకుందో వెంటనే ఆమె ద్వారక్కి వెళ్ళిపోయింది. రుక్మిణి రక్షణలో ఉన్నటువంటి అనిరుద్ధుడిని తీసుకురావడానికి ద్వారక్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. యోగబల సంపన్నురాలన్నమాట. ఆమెకి యోగబలం ఉంది.
అందుకని ఆమె వెళ్ళగలిగింది. యోగ బలం ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, సిద్ధులు ఉంటాయి. సిద్ధులతో ఏం చేస్తారు, ఉమ్, ఒక చోట నుంచి ఇంకొక చోటికి చాలా ప్రయాణిస్తారు కళ్ళు ప్రభు. తెరిచే లోపల ప్రయాణం చేయగలరు. ప్రయాణం చేయగలరు. ఒక చోట మాయమైపోతారు, ఇంకొక చోట ప్రత్యక్షం అవ్వగలరు. సో ఆ విధంగా ఆమెకున్నటువంటి యోగ సిద్ధులన్నింటినీ కూడా ఉపయోగించి ఆమె ద్వారక్కి చేరుకుంది. నెక్స్ట్ 21 శేషరత్నం మాతది. హరే తత్ర కృష్ణ. సుప్తం సుపర్యంకే ప్రాద్యుమ్నిం యోగమాస్థితాం తత్ర సుప్తం సుపర్యంకే ప్రాద్యుమ్నిం యోగమాస్థిత గృహీత్వా శోణితపురం సఖ్యై ప్రియమదర్శయత్. గృహీత్వా సోనితపురం సఖ్యై ప్రియమదర్శయత్. అచ్చట ఆమె చక్కని పాన్పుపై శయనించేనట్టి ప్రద్యుమ్నుడగు అనిరుద్ధుని కాంచెను. పిదప తన యోగ బలముతో ఆమె అతనిని సోనితపురమునకు తెచ్చి తన సఖినికి ప్రియుని చూపెను. శ్రీల ప్రతిపదులారు భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ శ్లోకం ఈ విధముగా వ్యాఖ్యానించింది. చిత్రలేఖ యోగ బలమును ప్రయోగించినది, యోగమా స్థిత ఇచ్చట చెప్పబడినది. ద్వారకకు చేరినప్పుడు ఆమె కృష్ణుని పురములో ప్రవేశింపజాలకపోయినను కారణమున తన యోగ బలమును ప్రయోగించవలసి వచ్చిందని హరివంశము మున్నగు గ్రంథములలో వివరించబడినది. ఆ సమయమున నారదమునియే ప్రవేశమునకు సంబంధించిన యోగ విద్యను ఆమెకు బోధించెను. చిత్రలేఖ స్వయముగా యోగమాయ అంశయని కూడా కొందరు ప్రామాణికులు పలుకుదురు. హరే కృష్ణ. మామూలుగా ద్వారకలో ఎవరైనా సరే ప్రవేశించలేరు, అన్యులు ఎవరు ప్రవేశించలేరు. ఓకే, అభేద్యమైనటువంటి ద్వారక అది. అలా ప్రవేశించగలిగితే ఎప్పుడో కంసుడు మామ జరాసంధుడు ఎప్పుడో ప్రవేశించుండేవాడు కదా. అంటే ఒక సాధారణమైనటువంటి స్త్రీ ప్రవేశించగలిగినప్పుడు మరి జరాసంధుడికి, శిశుపాలుడికి, వీళ్ళందరికీ ప్రవేశించడం పెద్ద విషయమా? అది పెద్ద విషయమే కాదు. అందుకనే ఇక్కడ ఈ స్త్రీ ప్రవేశించింది, కానీ ఈమె కూడా ప్రవేశించలేకపోయింది. కానీ ఈమె యోగ బలం ఉపయోగించి ప్రవేశించడం అనేటువంటి జరిగింది. ఆ యోగ బలాన్ని ఆమె నారదుడి ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరిగిందంట. అందుకనే ఆమె ఆ శక్తితోటి ఆమె ద్వారకలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ ద్వారకలో ప్రవేశించినటువంటి ఆమె అనిరుద్ధుడిని చూసింది అక్కడ. ఆ యోగ బలంతోనే ఆమె అనిరుద్ధుడిని తీసుకుని శోణితపురానికి తీసుకొని వచ్చేసింది. అంటే అనిరుద్ధుడికి కూడా తెలియదు, ఆయన అక్కడే ఉన్నట్లు ఆయన అనుకుంటున్నాడు. కానీ ఈమెకున్నటువంటి మాయ శక్తితోటి ఆయన అక్కడి నుంచి శోణితపురానికి తీసుకొచ్చి తన సఖి అయినటువంటి ఉషకి ఆమె ప్రియుణ్ణి చూపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ప్రమిళమతది. సాచతం సుందరవరం విలోక్యాముదితాననాం. గుర్రం ప్రమిళమతది. హరే కృష్ణ ప్రభుజీ. సాచతం సుందరవరం విలోక్యాముదితానవాం. సాచతం సుందరవరం విలోక్యాముదితాననా. దుష్ప్రేక్షే స్వగృహే పుంభీరేమే ప్రాద్యుమ్నినా సమం. దుష్ప్రేక్షే స్వగృహే పుంభీరేమే ప్రాద్యుమ్నినా సమం. పురుషుల్లో అత్యంత సుందరుడైన అతని గాంచగనే ఆమె వదనము ఆనందముతో వికసించినది. ఆ ప్రద్యుమ్న సుతిని ఆమె పురుషులు చూచుటకైనను నిషిద్ధమగు తన అంతఃపురమునకు గొనిపోయి అచ్చట అతనితో విహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే అనిరుద్ధుడిని చూసిందో ఆమె ముఖమంతా కూడా ఆనందంతో వికసించడం అనేటువంటి జరిగింది. ప్రద్యుమ్నుడి సుతుడైనటువంటి అతన్ని అనిరుద్ధుడిని ఎవరు చూడనటువంటి ఒక ప్రదేశానికి, అంటే పురుషులు కూడా చూడనటువంటి ఒక ప్రదేశానికి తీసుకుని పోయి అక్కడ ఆయనతో కలిసి విహారం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లావణ్య మతజీ. పరార్ధ్య వ్యాస సగ్రంథ ధూపదీపాసనాదిభిః. పరార్ధ్యవాసః సగంధా ధూపదీపాసనాదిభిః. పానభోజన భక్షైశ్చ వాక్యై శుశ్రూషణార్చితః. పానభోజన భక్షైశ్చ వాక్యై శుశ్రూషణార్చితః. గూఢః కన్యాపురేశశ్వ ప్రవృద్ధ స్నేహయాతయా. గూఢః కన్యాపురేశస్వ
ప్రబుద్ధా స్నేహయాతయా నాహర్ఘణాన్ స బుబుధే ఉషయాప హృతేంద్రియ నాహర్గనాన్ స బబుదే ఉషయాపహృతేంద్రియ. ఉష అనిరుద్ధునికి అమూల్యమగు వస్త్రములను పూమాలలను గంధ ధూపదీపములను అసనాదులను వసిగి శుశ్రూషతో అర్చించినది. పానీయములను నానా రకముల ఆహార పదార్థములను కూడా ఆమె అతనికి వసిగినది. తీయని మాటలను చెప్పినది. ఈ విధంగా కన్యాంతపురంలో రహస్యంగా ఉన్నవాడే అనిరుద్ధుడు దినములు గడిచిపోవుటను గమనింపలేదు. తన ఎడ ఉష అనురాగము నిరంతరము వృద్ధి చెందగా ఆమెచే అనిరుద్ధుని ఇంద్రియములు వశీభూతమయ్యను. హరే కృష్ణ ప్రభు. సో ఉష ఆయన చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటున్నారు. ఆయన పూజిస్తున్నట్లు చేస్తున్నారు. ఓకే, ఆయనకి అన్ని ధూప దీప నైవేద్యాలన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకి సమయం కూడా తెలియట్లేదు అనమాట. కన్య యొక్క అంతఃపురంలో ఆయన రహస్యంగా ఉంటూ ఉన్నారు. ఎన్ని రోజులు అయిపోయినాయో కూడా తెలియట్లేదు. ఆమె చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాల్లో ఆయన తన ఇంద్రియాలను కూడా ఆమె వశీభూతం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ చదువుతారా? తాం తథా రామారావు ప్రభుజీ, రామారావు కుంద. తాం తథా యదు వీర్యేణ భుజ్యమానాం హతవ్రతాం తాం తథా యదు వీర్యేణ భుజ్యమానాం హతవ్రతాం హేతుభిర్లక్షయాం చక్రూర్ ఆప్రితాం ధురవచ్చదై హేతుభిర్లక్షయాం చక్రు ప్రీతాం దురవచ్చదై భటా ఆవేధయాం చక్రూర్ రాజంస్తే దుహితుర్వయం భలా ఆవేదయాం చక్రు రాజంస్తే దుహిర్తుర్వయం విచేష్టితం లక్షయామా కన్యయా కులదూషణం విచేష్టితం లక్షయామ కన్యాయా కులదూషణం. హరే కృష్ణ. కన్యావ్రతములను భగ్నమనర్చి యదువీరునిచే భోగింపబడుతున్నది. ప్రతి సుఖ లక్షణములను ప్రదర్శించున్నది యగు ఉషయందు ఆడభటులు తుటతుదకు సంభోగ విశేషములను గమనించి బాణాసురుని చెంతకు వెడలి, రాజా, ఈ పుత్రిక యందు కూలదూషకమగు అనుచితమైన వ్యవహారమును మేము చూచిమని పలికిరి. భాష్యము. భట అను పదమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఆడరక్షక గణమని నిర్వచింపగా జీవ గోస్వామి దానిని నపుంసకాదులను నిర్వచించరి. వ్యాకరణ రీత్యా ఆ పదము రెండు విధములుగా పనిచేయగలదు. ఉష యొక్క కలాపములను ఇతరుల ద్వారా తెలుసుకున్నతో బాణాసురుడు తమను కఠినంగా శిక్షింపగలడని ఆడభటులు భయపడింది. ఆ విధంగా వారు అతని పుత్రిక ఎంత మాత్రము అమాయకురాలు కాదని స్వయంగా వెడలి విన్నవించింది. హరే కృష్ణ ప్రభుజీ. సో వీళ్ళిద్దరికీ వివాహం కాలేదు. కానీ వివాహానికంటే ముందే ఆమె కన్యత్వాన్ని పోగొట్టుకుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆడభటులు వెంటనే బాణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మాకు సిమ్టమ్స్ ఇలా కనిపిస్తున్నాయి, ఆమె తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది అనేటువంటి విషయాన్ని బాణాసురుడికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆడభటులు. యాక్చువల్గా ఇది బాణాసురుడికి ప్రసన్నం కలిగించేటువంటి వార్త ఏం కాదు. రాజులకి ప్రసన్నం కలిగేటువంటి వార్త కనుక ఎవరైనా సరే తీసుకుని వస్తే వాళ్ళని ప్రశంసించి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు. కానీ బాధ కలిగేటువంటి లేకపోతే కోపం వచ్చేటువంటి విషయాలు చెప్పారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే వచ్చినటువంటి భటులను కూడా శిక్షిస్తారు. ఆ వార్త మోసుకొచ్చినటువంటి భటులను కూడా శిక్షిస్తారు. అలానే ఈ ఆడభటులు కూడా భయపడ్డారు అనమాట, ఏం చేస్తాడో బాణాసురుడు అని. అయినా సరే ఆయన కూతురు ఏమీ అమాయకురాలు కాదు అనేటువంటి విషయం చివరికి బాణాసురుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27 సునీత మాతాజీ. అనపాయిభిరస్మాభిర్గుప్తాయాశ్చ గృహే ప్రభో. అనపాయిభిరస్మాభిః గుప్తాయాశ్చ గృహే ప్రభో. కన్యయా దూషణం పుంభిర్దుష్ప్రేక్షాయా న విద్మహే. కన్యయా దూషణం దుష్ప్రేక్షాయ నివిద్మహే. భావము, హే ప్రభు, మా స్థానములను ఎప్పుడు విడువక ఎంతో జాగ్రత్తగా ఆమెను మేము రక్షించుచున్నాము. అయినచో ఏ పురుషుడును చూడజాలనట్టి ఈ కన్య
తన అంతఃపురం అందే ఏ విధంగా దూషితమైనదో తెలుసుకొన జాలకున్నాము. భాష్యము. అనపాయి బిహి అను పదమునకు ఎన్నడును వెడలక లేదా ఎన్నడును భ్రమకు గురికాక అనుచు అర్థము చెప్పవచ్చునని ఆచార్యులు వివరించిరి. అట్లే దుష్ప్రేక్షాయ అను పదమునకు దుష్ప్రేష్యాయ అను పాఠ్యాంతరమును తీసుకొనినచో దుష్ట సఖిని కార్యార్థము పంపినది అని ఉషను ఆడభటులు సూచించినట్లగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా మేమందరం కూడా చాలా జాగ్రత్తగా మీ అమ్మాయిని చూసుకుంటూ ఉన్నాం. చివరికి పరపురుషుడు కూడా ఉషి యొక్క అందాన్ని చూడకుండా ఉండేలాగా మేము కాపాడుతున్నాం. కానీ ఈమె కూడా ఎక్కడికి వెళ్ళలేదు, పరపురుషుడు ఎవరు కూడా లోపలికి రాలేదు. కానీ ఈమె కన్యతను ఎలా కోల్పోయింది అనేటువంటి విషయం మాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ అనిరుద్ధుడు ఉన్నాడు సీక్రెట్గా అంతఃపురంలోనే అనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి ఆడభటులకి తెలియలేదు. ఓకే, సో కానీ ఇది ఎలా జరిగిందో వాళ్ళకే తెలియలేదు అని, ఆమె ఏ విధంగా దూషితమయ్యారో మేము తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ 28 శోభారాణి మాతాజీ. తతః ప్రవ్యదితో భాణో దుహితు శ్రుతదూషణః ततः प्रव्यदितो बाणो दुहितु श्रुतदूषणः त्वरितः कन्यकाराघं खाघारं प्राप्तो द्राक्षीध्यमदूद्वहम् त्वरितः कन्यकागारं प्राप्तो द्राक्षिद्यद्वहम्. తన కుమార్తె యొక్క దుష్ప్రవర్తనను విని మిక్కిలి కలత చెందిన బాణాసురుడు వెంటనే కన్యాంతపురమునకు వెడలి అచ్చట యదు ప్రముఖుడగు అనిరుద్ధుని గాంచెను. హరికృష్ణ. బాణాసురుడికి ఎప్పుడైతే తన కుమార్తె గురించి చేసినటువంటి ఇలాంటి దుర్వార్తను విన్నాడో వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి, ఎందుకు కోపం వచ్చింది? తన కూతురు యొక్క దుష్ప్రవర్తనకి కోపం వచ్చింది. కలత చెంది బాణాసురుడు వెంటనే తన కూతురు యొక్క అంతఃపురానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ యదు ప్రముఖుడైనటువంటి అనిరుద్ధుడిని చూడడం అనేటువంటి జరిగింది. అంటే యదు వంశంలో ప్రముఖుడైనటువంటి అనిరుద్ధుడు అక్కడ కనిపించారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. కామాత్మజం తం భువనైక సుందరం శ్యామం పిశంగాంబరమంబుజేక్షణం బృహద్భుజం కుండలకుంతలత్విషా స్మితావలోకేన చ మండితాననం దివ్యంతమక్షై ప్రియయాభినున్మయా తదంగ సంగస్తన కుంకుమస్రజం బాహోర్ధదానం మధుమల్లికాశ్రితం తస్యాగ్ర ఆసీనమవేక్ష విస్మితః. అద్వితీయ సౌందర్యమును, శ్యామల వర్ణమును, పీతల వసనమును, కమల నేత్రములను, బలమైన బాహువులను కలిగిన మన్మథతనైన బాణాసురుడు తన ఎదుట గాంచెను. అతని ముఖం దేదీప్యమానము కుండలములతోనూ ముంగులతోనూ అట్లే మందస్మిత దృప్తులతోనూ సుశోభితమై ఉండెను. పరమ మంగళకరమైన తన ప్రేయసికి ఎదురుగా కూర్చొని ఆమెతో పాచికలాడుచుండగా ఆలింగన సమయంలో ఆమె కుంకుమ రాగ రంజితమైన మధుర మల్లికాహారము అతని భుజముల యందు వేలాడుచుండెను. ఇది అంతయుగాంచి బాణాసుడు ఆశ్చర్యచకితుడైను. రెప్పలరు భాష్యం. అనిరుద్ధిని ధైర్యమునకును బాణాసుడు ఆశ్చర్య పొందెను. ఆ రాకుమారుడు కన్యాంతఃపురంలో ప్రశాంతంగా కూర్చుని బాణుని కన్యకతో పాచికలాడుచుండెను. ఖచ్చితమైన వైదిక సంస్కృతి దృష్ట్యా ఈ దృశ్యము నమ్మరానిదిగా ఉండెను. హరే కృష్ణ ప్రభు. దండపేట. ఓకే, సో మన్మధుడి పుత్రుడు అనిరుద్ధుడు కదా. ఎలా ఎలా మన్మధుడి పుత్రుడు గుర్తుందా మీకు? కృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభుజీ. పుత్రుడు కదండి ప్రద్యుమ్నుడు కృష్ణుడు పుత్రుడు కదా ప్రభుజీ. ప్రద్యుమ్నుడు అంటే మన్మధుడే. ఓ ఆహా, అవును కదా. ఎస్ ప్రభుజీ. ప్రద్యుమ్నుడు అంటే మన్మధుడే. అందుకే అందాన్ని పొంగిపెచ్చుకున్నాడు. అందుకనే ఈయన కూడా అందగాడు అనమాట. అనిరుద్ధుడు కూడా అందగాడు. ఎలా కనిపిస్తున్నాడు? అద్వితీయ సౌందర్యమును, శ్యామల వర్ణమును,
పీత వసనమును కమల నేత్రములను బలమైన బాహువులను కలిగినటువంటి మన్మథ తనయుని బాణాసుడు తన ఎదుటగాంచెను. అతని ముఖము దేదీప్యమానము కుండలములతోను ముంగురులతోను అట్లే మందస్మిత దృక్కులతోనూ సుశోభితమై ఉండెను. పరమ మంగళకరమైనటువంటి తన ప్రేయసికి ఎదురుగా కూర్చుని ఆమెతో పాచికలాడుచుండగా ఆలింగన సమయంలో ఆమె పుచుకుంకుమరాగరంజితమైనటువంటి మధుమల్లికాహారమును అతని భుజముల యందు వేలాడుచుండెను. అది అంతయుగాంచి బాణాసుడు ఆశ్చర్యచకితుడయ్యను. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో పాచికలాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన చూడడం అనేటువంటిది జరిగింది. అది చూసి బాణాసురుడికి ఆశ్చర్యం కలిగిందనమాట. నమ్మరానిదిగా ఉంది కాబట్టి ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. నెక్స్ట్ 31 ఉషశ్రీ మాతాజీ. ఉషశ్రీ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. సతం ప్రవిష్టం వృతమాతతాయిభిర్ సతం ప్రవిష్టం వృతమాతతాయిభిర్ భటైరనీకైరవలోక్య మాధవః భటైరనీకైరవలోక్య మాధవః ఉద్యమ్యమౌర్వం పరిఘం వ్యవస్థితో యథాంతకో దండధరో జిఘాంసయా. ప్రభుపాదుల వారి భావము. ఆయుధదారులైన పలువురు రక్షక భటులతో కూడి బాణాసురుడు ప్రవేశించటం గాంచిన అనిరుద్ధుడు మురుగుతో నిర్మితమైన గదను ఎత్తిపట్టి తనపై దాడి చేసిన ఎవరినైనను కొట్టుటకు సన్నద్ధుడే స్థిరముగా నిలిచెను. అతడు దండధరుడైన యముని పోలెను. ప్రభుపాదుల వారి భాష్యము. గద సామాన్యమగు లోహంతో కాక ప్రత్యేకమగు మురుగుతో నిర్మితమై ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, మౌర్వం అంటే ఒక లోహం అనమాట, ఒక ప్రత్యేకమైనటువంటి లోహం. ఆ లోహంతో తయారు చేయబడినటువంటి గదను ఎత్తిపట్టాడు అనిరుద్ధుడు. ఎందుకు అంటే బాణాసురుడు ఎప్పుడైతే ఈ సంఘటన చూశాడో, బాణాసురుడు కేవలం ఒంటరిగా రాలేదు, కొంతమంది సైనికులతో కలిసి ఆయుధాలను తీసుకొని అనిరుద్ధుడి మీద యుద్ధం చేయడానికి వచ్చారు. అందుకనే అనిరుద్ధుడు తన గదను తీసుకొని యుద్ధం చేయడానికి సన్నద్ధుడై నిలబడి ఉన్నాడు అనమాట. సో ఎలా కనిపిస్తున్నాడు అనిరుద్ధుడు అప్పుడు? అలా గదను పట్టుకుని ఉన్నప్పుడు యముడులా కనిపిస్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ సత్యవతి మాత చదవండి. జిగృక్షయాతాన్ పరితః ప్రసర్పతః సునో యథా సూకర యూథపోహనత్ తే హన్యమానా భవనాద్వినిర్గతా నిర్భిన్న మూర్ధోర్భుజా ప్రదుద్రుః. రక్షక భటులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి తనను బంధించుటకు యత్నించగా అనిరుద్ధుడు సునకముల గుంపుపై ప్రతి దాడి చేసడి సూకర దళ నాయకుని వలనే వారిని కొట్టెను. అతని దెబ్బలకు శిరములు, తొడలు, భుజములు భగ్నము కాగా తమ ప్రాణమును రక్షించుకుంటకు భట్లు భవనం నుండి పారిపోయి. హరే కృష్ణ ప్రభుజీ. గుంపుగా వచ్చారనమాట సైనికులందరూ అనిరుద్ధుని బంధించాలి అని చెప్పేసి. కానీ అనిరుద్ధుడు వాళ్ళందరినీ తన గదతో కొట్టేసరికి ఒక్కొక్కరికి చేతులు, కాళ్ళు అన్నీ కూడా శిరములు, తొడలు, భుజాలు భగ్నం కాగా వాళ్ళందరూ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఆ భవనం నుంచి పారిపోయారు బయటికి. ఓకే, నెక్స్ట్ 33 సునీత హరిబాబు మాతాజీ. తం నాగపాశ్చైర్బలినందనో బలి తం నాగపాశైర్బలినందనో బలి జ్ఞంతం స్వసైన్యం కుపితో భవందః నంతం స్వసైన్యం కుపితో బబంధనః ఉషాభృశం శోక విషాద విహ్వలా ఉషాభృశం శోక విషాద విఫలా బద్ధం నిశమ్యాశ్రు కళాక్షరౌస్థిత్ బద్ధం నిశామ్య సుకలాక్షరౌ స్థితౌ. కాని అనిరుద్ధుడు బాణుని సైన్యమును వధించుచుండగా మహాబలశాలియగు బలినందనుడు అతనికి నాగపాశముతో బంధించెను. అనిరుద్ధుడు బంధింపబడుట గురించి వినినంతన
శోక విషాదమన్నమగమైన అశ్రుపూర్ణ నయనములతో రోధించెను. భాష్యము. పరమ శక్తిశాలి యగు శ్రీకృష్ణ పౌత్రుడు బాణాసురుడు వాస్తవముగా బంధింపజాలకపోయినని ఆచార్యులు వివరించిరి. అయినను భగవానుని లీలాశక్తి దానిని జరగనివ్వగా రాబో అధ్యాయములో వర్ణింపబడిన ఘటనలు జరుగుటకు సాధ్యపడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఓకే, సో అనిరుద్ధుడు బాణాసురుడు యొక్క సైనికులందరినీ కూడా పారిపోయేలా చేశాడు. కానీ బాణాసురుడిని మాత్రం ఏమీ చేయలేకపోయాడు అనిరుద్ధుడు. దానికి కారణం, అనిరుద్ధుడికి అంత బలం లేదా? బాణాసురుడిని బంధించేంత, బాణాసురుడితో యుద్ధం చేసే అంత బలం లేదా అంటే యాక్చువల్గా అయితే బలం ఉంది, చేయగలడు కూడా. కానీ భగవంతుడి యొక్క లీలాశక్తి ఆయన బాణాసురుడి మీద తన బలప్రయోగాన్ని చేసేలా చేయలేదు. అందుకనే బాణాసురుడే అనిరుద్ధుడిని బంధించేసాడు నాగాస్త్రంతో. ఓకే, నాగాస్త్రంతో బాణాసురుడు అనిరుద్ధుడిని బంధించేసేసాడు. ఎందుకు అంటే అనిరుద్ధుడికి బలమున్నా కానీ బాణాసురుడి చేతిలో బంధింపబడడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం మనకి తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకి శ్రీకృష్ణుడితోటి యుద్ధం చేయాల్సినటువంటి రాసిపెట్టి ఉంది. ఎందుకంటే ఇంతకు ముందే శివుడు ఆయన్ని శపించాడు. ఓకే, నీ గర్వం అణిచేటువంటి వ్యక్తి వచ్చి నీతోటి యుద్ధం చేస్తాడు అని ఆల్రెడీ శపించి ఉన్నాడు. కాబట్టి కృష్ణుడితో యుద్ధం జరగాలి. కాబట్టి ఇక్కడ ఈ అనిరుద్ధుడు ఉషా ప్రేమ వివాహం ప్రేమ ఘట్టం కూడా ఈ పరిస్థితులు బాణాసురుడి యొక్క గర్వాన్ని అణచడం కోసం మాత్రమే ఇది లీలగా జరగడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే అనిరుద్ధుడిని బాణాసురుడు బంధించేశాడో ఉష ఏడవడం మొదలుపెట్టింది అనమాట. ఓకే, శోకనయనాలతో రోధిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియుడు కదా, అందుకని. ఓకే, ప్రియుడిని బంధించేసరికి ఆమె ఏడుస్తుంది. శ్రీమద్భాగవతమునందలి ఉషా అనిరుద్ధుల కలయిక అను దశమ స్కందములోని 62వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. ఇక 63వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. శ్రీకృష్ణ బాణాసుర యుద్ధము. ఓకే, చదవనా ప్రభుజీ? ఓకే, చదవండి మాతాజీ. శ్రీకృష్ణ బాణాసుర యుద్ధము. శ్రీకృష్ణునికి శివునికి నడమ యుద్ధము. శ్రీకృష్ణుడు బాణాసురుని భుజములను ఖండించిన పిదప శివుడు ఆ దేవదేవుని స్తుతించుట అను విషయంలో ఈ అధ్యాయంలో వర్ణింపబడినవి. అనిరుద్ధుడు శోణితపురము నుండి తిరిగి రాకపోయినప్పుడు అతని బంధుమిత్రులు శోకాతురులై వర్షాకాలం 4 నెలలు గడిపిరి. అతడు బంధింపబడిన వైనమును చివరకు నారదుని వల్ల తెలుసుకున్నంతటా కృష్ణ రక్షితులకు యాదవ శ్రేష్ఠుల పెద్ద సేన బాణాసుని పురమున చేరి దాన్ని ముట్టడించెను. బాణాసుడు కూడా సమానమగు సైన్యముతో వారిని తీవ్రంగా ప్రతిఘటించెను. అతనికి సహాయం చేయుటకై శివుడు కార్తికేయుడు ప్రథమడములతో కూడిన వాడై బలరామకృష్ణులకు విరుద్ధముగా ఆయుధములను చేపట్టెను. బాణుడు సాత్యకితో యుద్ధము చేయనారంభించగా బాణాసుడు సాంబునితో యుద్ధం చేసెను. ఆ యుద్ధం తిలకించుటకే దేవతలందరూ ఆకాశంలో చేరిరి. శ్రీకృష్ణుడు తన బాణములతో శివానుచరులకు చికాకు కలిగించెను. శివుని సంభ్రమణకు గురిచేసి బాణాసుని సైన్యమును నశింపచేసెను. ప్రద్యుమ్నుచే తీవ్రంగా పీడింపబడిన కార్తికేయుడు యుద్ధరంగము నుండి పారిపోయెను. కాగా బలరాముని ముసలాయుధముచే కొట్టబడిన మిగిలిన బాణుని సైన్యమును నలుదిక్కులలో పరుగు తీసిరి. తమ సైన్య వినాశనము చూసి క్రుద్ధుడై బాణాసుడు కృష్ణునిపై దాడి చేసెను. కాని దేవదేవుడు వెంటనే వాని సారథిని చంపి ధ్వజమును విల్లును విరగకొట్టి పాంచజన్యమును పూరించెను. అప్పుడు బాణాసురుని జనని తన పుత్రుని రక్షించుటకు యత్నించుచు కృష్ణుని ఎదుటి నగ్నముగా నిలిచినది. దేవదేవుడు ఆమెను చూడకుండా ముఖం త్రిప్పుకున్నప్పుడు అదే అదనగా బాణాసురుడు తన పురంలోనికి పారిపోయాను. పిదప శ్రీకృష్ణుడు శివుని ఆధ్వర్యంలో యుద్ధము కావించుచున్నటి భూత ప్రేతమును పూర్తిగా పరాజితులను చేసెను. అప్పుడు 3 శిరములతో 3 పాదములతో మూర్తిభవించిన శివజ్వరమును ఆయుధం కృష్ణుతో యుద్ధం చేయటకు వచ్చెను. దాన్ని చూచిన అతడు తన విష్ణు జ్వరమును ప్రయోగించెను. విష్ణు జ్వరం చెప్పి పీడితుడైను అన్యాశ్రయం లభింపనిదై శివజ్వరం శ్రీకృష్ణుడు స్తుతించుచు కరుణ చూపమని అర్థించెను. దేవదేవుడు శివజ్వరం పట్ల ప్రసన్నుడై అభయమొసిన పిమ్మట అది నమస్కరించి వడలిపోయాను. తర్వాత బాణాసుడు తిరిగి వచ్చి తన 1000 చేతులతో వివిధ ఆయుధములను ధరించి శ్రీకృష్ణుని ఎదుర్కొను. కానీ దేవదేవుడు తన చక్రాయుధమును ప్రయోగించి ఆ అసుని భుజములన్నింటినీ నరికివేయసాగెను. బాణాసుని ప్రాణమును కాపాడమని శివుడు శ్రీకృష్ణుని అర్థించగా భగవానుడు ఆ అసురుని వదిలివేయటకు సమ్మతించి శివునితో ఇట్లు పలికెను. భక్త ప్రహ్లాదుని వంశంలో జన్మించినందున ఈ బాలుడు పదార్హుడు కాడు. వీని దర్పమును అణచుటకే నేను 4 భుజములు మినహా అన్ని భుజములను ఖండించి వేసి తిని
భూభారం తయారైనందుకునే వీని సైన్యం నశింపజేస్తుంది. ఇకపై ఇతడు జరామరణ విముక్తుడై అన్ని పరిస్థితుల్లో నిర్భయునిగా ఉండి ఈ ముఖ్య సేవకులు ఒకనిగా నిలవగలడు. అభయమును పొందినవాడే బాణాసురుడు శ్రీకృష్ణుకు నమస్కరించి ఉషా అనిరుద్ధుల వివాహ రథముపై నెక్కించి ఆ దేవదేవుని చెంతకు తీసుకుని వచ్చును. పిదప శ్రీకృష్ణుడు నవవధు సహితుడైన అనిరుద్ధునితో పాటు ద్వారకకు బయలుదేరను. నవ దంపతులు రాజధానిలో ప్రవేశించగా పురజనులు, బంధువులు, బ్రాహ్మణులు వారికి స్వాగతం మనర్చిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. ఓకే, సో ఈ స్టోరీ డీటెయిల్గా మనం రేపు చూద్దాం మాతాజీ, ఏ విధంగా కృష్ణుడు బాణాసురుడు యుద్ధం చేశారు అనేటువంటిది. సో ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రభుజీ, శివజ్వరము విష్ణు జ్వరం అంటే ఏంటి ప్రభుజీ? తెలియదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండార్పణ.